హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారండి? అందరు లంచ్ చేశారా? 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఎలాగోలా 10th అయితే పాస్ అయిపోయాను. ఇక తర్వాత నెక్స్ట్ కాలేజ్ అండి. ఇంట్లో పేరెంట్స్ ఊరుకుంటారండి. 10th అయిపోయిన వెంటనే ఇక ఏ కాలేజీ, ఏ కోర్స్ తీసుకుంటావు, ఏ కాలేజ్లో జాయిన్ అవుతావు అనేది అదే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో. ఈ ఇంటర్మీడియట్ అయితే నేను సిఎస్సి గ్రూప్ తీసుకున్నానండి. ఒక మ్యాథ్సే రాదన్నారు, మళ్ళీ సిఎస్సి అనుకుంటున్నారా? ఈ మ్యాథ్స్ అయితే కొంచెం వచ్చు కదండి, కొంచెం అయితే పర్ఫెక్ట్ అయిపోయాను. అలాగే సిఎస్సి అంటే సిఎస్సి బేస్ అప్పుడు ఆ టైంలో అకౌంట్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. అందుకోసం సిఎస్సిలో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ గర్ల్స్ కాలేజ్, ఓన్లీ గర్ల్స్. అలా స్కూల్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ లైఫ్ కొంచెం చేంజ్గా ఉంటుందండి. స్కూల్ ఏమో వాకబుల్ డిస్టెన్స్ ఉండే, కాలేజ్ కొంచెం లాంగ్. ఇక నాకు సైకిల్ వచ్చండి. ఇక సైకిల్ పైన కాలేజ్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఏ కాలేజీలో కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు, అది వేరే లైఫ్ ఉంటుండే అండి. ఎంతైనా స్కూల్ ఉన్నట్టు కాలేజ్ ఉండదు కదండి. స్కూల్ లైఫ్లో చాలా మెమొరీస్ చాలా ఉంటాయి, కానీ కాలేజీలో అంతగా ఉండదండి. ఈ స్కూల్ లైఫ్ ఇక 2 years అలా గడిచిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే ఇంజనీరింగ్ సైడ్ తీసుకోలేనండి. డిగ్రీ చేద్దామని అనుకున్నాను. ఈ డిగ్రీ కూడా ఎలాగోలా 3 years గడిచిపోయిందండి. డిగ్రీలో ఈపీపీ తీసుకున్నానండి. డిగ్రీ ఎన్ని మనం కాలేజ్ చేసినా కానీ స్కూల్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్ కదండి. ఆ స్కూల్ డేస్లో ఉన్నట్టు కాలేజ్ డేస్లో ఉండదు. మనం ఎప్పుడు ఏం ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ డేస్లో మాత్రం చేయలేమండి. ఇక డిగ్రీ అయిపోయింది. అలా ఒక 3 years గడిచిపోయిందండి. గడిచిపోయాక ఇక నెక్స్ట్ నేను జాబ్ చేశానండి. సిస్టమ్ వర్క్ నేర్చుకున్నాను, DCA. 1-2 years జాబ్ చేశాను.